ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదివే వారికి ఈరోజు నేను సెకండ్ ఇయర్ ప్రశ్నపత్రాన్ని వివరిస్తాను. ఏ విధంగా రాయాలి, ఎన్ని బిట్స్ వస్తాయి, ఒక్కొక్క బిట్లో ఎలా ప్రశ్నలకు జవాబులు రాయాలనో నేను చెప్తాను. మీకు ఈ లాస్ట్ కొంత సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు ఉపయోగించుకునేటట్టుగా చెప్తాను, వినండి. మొదటి బిట్ పద్యానికి సంబంధించిన ఉంటాయి. ఈ క్రింది పద్యాలలో ఒక పద్యానికి ప్రతిపదార్థ తాత్పర్యాలను రాయండి. మొదటి బిట్టు ఏముంటుంది? క్రింది పద్యాల్లో ఒకదానికి, అంటే మీకు 2 పద్యాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ 2 పద్యాల్లో ఏదైనా ఒకదానికి ప్రతిపదార్థం రాయాలి, అలాగే తాత్పర్యం కూడా రాయాలి. ప్రతిపదార్థ తాత్పర్యాలు 2 రాస్తే మీకు 8 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. చూడండి, మొదటి పద్యం భరతకులము ధర్మమును బాడి, ఇదొకటి. అలాగే రెండవది పట్టిన రాయి శిల్పమయ్యి పాతిన బండలు శాసనములై, ఇదొక పద్యం. ఈ 2 పద్యాల్లో ఏదైనా ఒకటి, 2 అవసరం లేదు, ఏదైనా ఒక పద్యానికి ప్రతిపదార్థం తాత్పర్యం 2 రాస్తే మీకు 8 మార్కులు రావడం జరుగుతుంది. ఒకవేళ ప్రతిపదార్థాలు రాలేదనుకో, కనీసం మీరు తాత్పర్యాన్నైనా రాస్తే తాత్పర్యానికైనా మీకు మార్క్స్ రావడం జరుగుతుంది. కాబట్టి మీరు పద్యం చూసిన వెంటనే మీకు అర్థమవుతుంది, అది దాని భావం ఏముంటుంది, దాని తాత్పర్యం ఏముంటుంది అనేది మీకు ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ తాత్పర్య పద్యాలను ప్రతిపదార్థాలను పూర్తి చేయాలి, కంపల్సరీ చదవాలి. కాబట్టి రాస్తే 8 మార్కులు వస్తాయి. కాబట్టి వీటిని వదులుకోవద్దు. మీకు 3 పాఠ్యాంశాల్లోనే చుక్క పద్యాలు, పద్య భాగంలో 3 పాఠాల్లో మాత్రమే చుక్క పద్యాలు ఉంటాయి. ఆ చుక్క పద్యాల నుంచి మాత్రమే మీకు ప్రతిపదార్థ తాత్పర్యాలు రాయమని ఇస్తారు. అందులో మొదటిది శ్రీకృష్ణ రాయబారం అనే పాఠ్యాంశంలో, రెండవది భగీరథ ప్రయత్నం, మూడవది అంటే పాఠ్యాంశంలో 4వది దుందుబి దాంట్లో చుక్క పద్యాలు ఉన్నాయి. ఈ 3 పాఠాల్లో మాత్రమే చుక్క పద్యాలు ఉన్నాయి. శ్రీకృష్ణ రాయబారం, భగీరథ ప్రయత్నం, దుందుబి, ఈ 3 పాఠాల్లో మీకు చుక్క పద్యాలు ఉన్నాయి కదా. అందులో మీరు ఏవైనా 2 పాఠాలకు సంబంధించిన చుక్క పద్యాలు నేర్చుకుంటే మీరు ఈ బిట్టుని చేయగలుగుతారు. మీరు శ్రీకృష్ణ రాయబారంలో అయినా చుక్క పద్యాలు నేర్చుకోవాలి, దుందుబిలనన్నా నేర్చుకోవాలి, లేదా భగీరథ ప్రయత్నం, శ్రీకృష్ణ రాయబారం ఆ రెండిట్లోనన్నా నేర్చుకోవచ్చు, లేదా భగీరథ ప్రయత్నం, దుందుబి, ఏవైనా 2 పాఠాల్లో మీరు పద్యాలు చుక్క పద్యాల్లో తాత్పర్యము ప్రతిపదార్థాలు నేర్చుకుంటే మీరు ఈ బిట్టు ఖచ్చితంగా చేయగలుగుతారు. ఎందుకంటే ఏవైనా 2 పాఠాల నుంచి మాత్రమే పద్యాలు ఇస్తారు. ఒకటే పాఠం నుంచి 2 పద్యాలు ఇవ్వడం జరగదు. కాబట్టి మీరు ఏవైనా 2 పాఠాల్లో ప్రతిపదార్థ తాత్పర్యాలు నేర్చుకుంటే మీరు ఈజీగా 8 మార్కులు సంపాదించుకోవచ్చు. రెండవ బిట్లో ఏముంది? వ్యాసరూప ప్రశ్నలు. రెండవ బిట్లో వ్యాసరూప ప్రశ్నలు. ఇది ఎక్కడి నుంచి ఇస్తారు? పద్య భాగం నుంచే ఇస్తారు. ఎన్ని ఇస్తారు? 2 ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ప్రశ్నలు చూడండి. మొదటిది భగీరథ ప్రయత్నం పాఠ్య సారాంశం రాయండి. దీనికి ఎన్ని మార్కులు? ఒకదానికి 6 మార్కులు. అంటే మీరు ఎన్ని రాయాలి? ఓన్లీ ఒకటే ప్రశ్నను ఒకటే జవాబు రాయాలి. ఒక ప్రశ్నకు ఒక జవాబు రాయాలి. అంటే 2 ప్రశ్నలు ఇస్తే ఒకటి అదనంగా ఇస్తారు, ఒకటి మీరు రాయాల్సింది. అందుకే చూడండి, క్రింది వానిలో ఒక్క ప్రశ్నకు అంటే ఒకే దానికి రాస్తే సరిపోతుంది. ఎన్ని లైన్లు రాయాలి? 20 లైన్లు మించకుండా రాయాలి. ఎక్కువ ఇంకా సారాంశం కదా అని మొత్తం పాఠ్యాంశం మొత్తం రాయొద్దు. మీరు షార్ట్ చిన్నగా చేస్తూ 20 లైన్లు వచ్చేదాకా రాయాలి. 20 లైన్లు అంటే ముగింపు కరెక్ట్గా ఉండాలి. సారాంశం అంటే ముగింపు కరెక్ట్గా ఉండాలి. మీరు పాఠ్యాంశం భగీరథ ప్రయత్నం పాఠం విన్నారు అంటే స్టార్టింగ్ మీకు ఏది ఉందో గుర్తుపెట్టుకోవాలి. ఏముంటుంది? భగీరథుడు తన రాజ్యాన్ని మంత్రులకు అప్పజెప్పి తన పూర్వీకుల కోసం వాళ్ళను
స్వర్గానికి చేర్చడానికి అంటే వాళ్ళకు మోక్షం కలిగించడానికి గంగని దించడానికి ఎక్కడెక్కడ తపస్సు చేసిండు, ఫస్ట్ ఏ దేవుడికి తపస్సు చేసిండు, బ్రహ్మకు, శివుడికి, గంగాదేవి ఎలా వచ్చింది కిందికి, ఆమె ఎన్ని పాయలుగా విడిపోయింది, ఎలా వెళ్ళింది, పాతాళలోకానికి ఎలా వెళ్ళింది, ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్గా గుర్తుపెట్టుకొని మీరు పూర్తిగా రాస్తే మీకు ఆ సారాంశం రాసినట్టు అవుతుంది, మీకు మార్కులు ఖచ్చితంగా వస్తాయి. ఇంకోటి ఏంటి, కోకిలకు సమాజానికి ఉన్న సంబంధాన్ని వివరించండి. ఇది చాలా సులభమైన పాఠ్యాంశం. ఇది కానీ ఆడపిల్ల అంటేనే, ఈ రెండు కోకిల ఓ కోకిల అలాగే ఆడపిల్ల అంటేనే, ఇది మనం జనరల్గా మనం మాట్లాడుకుంటున్నట్టే ఉంటుంది. ఈ రెండు పాఠ్యాంశాలు జనరల్ టాపిక్ల లాగానే ఉంటాయి. కాబట్టి మంచిగా ఒక్కసారి చదివిండ్రంటే మీరు ఈజీగా అందులో ఉన్న రెండు ప్రశ్నలు ఈజీగానే ఉంటాయి కాబట్టి ఈజీగా ఆన్సర్ రాయగలుగుతారు. మీరు బిట్ నెంబర్ కానీ క్వశ్చన్ నెంబర్ కానీ రాంగ్ వేయొద్దు. ఎందుకు అంటే బిట్ నెంబర్ రోమన్ అంకెల్లో ఉంటాయి, మామూలుగా 1 to 3 క్వశ్చన్ నెంబర్స్ 1 to 3లుగా ఉంటాయి. రోమన్ అంకెల్లో 2 ఉంటే రోమన్ అంకెల్లో మాత్రమే వేయాలి బిట్ నెంబరు. క్వశ్చన్ నెంబర్లో ఇంగ్లీష్ నెంబర్స్ 1 2 నీకు సెకండ్ సార్ 2 వస్తుంది అనుకో, రోమన్ అంకెల్లో 2 బిట్ నెంబర్ వేసి అలాగే ఇంగ్లీష్ నెంబర్ 2 అని రాస్తే అయిపోతుంది. నెంబరింగ్ మాత్రం రాంగ్ చేయకండి, మళ్ళీ మళ్ళీ కొట్టేయకండి. మీకు మంచిగా అంటే బాగా వచ్చే ఆన్సర్స్ రాయండి. ఈడొకటి ఆడొకటి ఈడొకటి ఆడొకటి రాయకండి. మంచి వరుస క్రమంలో రాస్తే మీకు మీ పేపర్ కరెక్షన్ చేసేవారికి మంచి ఇంప్రెషన్ వస్తుంది, మార్క్స్ కూడా మంచిగా పడతాయి. కాబట్టి 99% మంచిగా రాయడానికి ప్రయత్నం చేయండి. అక్షర దోషాలు ఉండకూడదు. ఇంకోటి ఏంటి అంటే అక్షర దోషాలు ఉండకూడదు. అక్షర దోషాలు తెలుగులో ఎక్కువగా చూసేది అంటే అక్షర దోషాలు అవి లేకుండా చూసుకోండి. తర్వాత మీకు థర్డ్ బిట్ ఏముంటుంది, మీకు ఇంతకుముందు పద్య భాగంలో ఇచ్చిండు కదా, ఇప్పుడు గద్య భాగంలో ఇస్తారు. ఇంతకుముందు సెకండ్ బిట్ పద్య భాగం అయితే థర్డ్ బిట్ గద్య భాగం నుంచి 2 వ్యాసరూప ప్రశ్నలు రావడం జరుగుతాయి. చూడండి, క్రింది వాణిలో ఒక ప్రశ్నకు 20 పంక్తుల్లో సమాధానం రాయండి. ఇది కూడా 20 లైన్లోనే రాయాలి. థర్డ్ బిట్లో కూడా ఒక్క ప్రశ్నకు అంటే 2 ఇచ్చినప్పుడు 1 మాత్రమే రాయాలి. 1 రాసినప్పుడు ఎన్ని మార్కులు, ఒకదానికి 6 మార్కులు. కాబట్టి చూడండి, ప్రశ్నలు చూడండి. కాకి మృగాన్ని రక్షించిన విధమును తెలియజేయండి. గోల్కొండ కోట ప్రత్యేకతను వర్ణించండి. కాకి మృగాన్ని ఏముంది, మిత్రలాభం మొదటి పాఠ్యాంశం నుంచే మీకు వ్యాసరూప ప్రశ్న రావడం జరిగింది. ఇంకొకటి గోల్కొండ కోట ప్రత్యేకతలను వర్ణించండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కాకి మృగాన్ని ఏ విధంగా రక్షించింది అనేది మీరు ఆ పాఠం విన్నప్పుడు మీకు ఆ సన్నివేశం గుర్తుంటే మీరు రాయొచ్చు. స్టోరీయే కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది. నక్క మృగాన్ని మోసం చేసినప్పుడు, అది మేతకు వెళ్ళి మోసం చేసినప్పుడు కాకి దానికి ఏం ఉపాయం చెప్పింది, అది చనిపోయిన దానిలాగా పడుకోమన్నది, అప్పుడు కాకి కళ్ళు పొడుస్తున్న, ఇట్లా మీకు ఈ సన్నివేశం గుర్తుంటే ఆ గుర్తున్న సన్నివేశం కాడికి రాసినా కూడా మీకు మార్క్స్ వస్తాయి. లేదా గోల్కొండ కోట ప్రత్యేకతలను వర్ణించండి అంటే గోల్కొండ కోట అక్కడున్న ప్రత్యేకతలు ఏమున్నాయి, అక్కడ బావులు కానీ, పైప్ లైన్ కానీ, అలాగే కటోరా హౌజులు కానీ, అంటే రాణులు ఏమంటారు స్నానవాటికలు ఉంటాయి కదా, అవి, ఉద్యానవనాలు, పూల తోటలు, అక్కడ ఉన్న చెట్లు, కొన్ని సమాధులు, ఇవన్నీ కూడా ప్రత్యేకమైనవి, ప్రత్యేకత కలిగినవే. కాబట్టి వీటి గురించి మీరు ఒక్కొక్క దాని గురించి 2 3 లైన్లు రాసుకుంటూ పోయినా కూడా మీకు 20 మార్కుల ఆన్సర్ అవుతుంది. 20 లైన్ల ఆన్సర్ అవుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా అది రాయగలుగుతారు. ఒక్కసారి మీరు పాఠ్యాంశాన్ని గుర్తుకు తెచ్చుకున్నారంటే ఖచ్చితంగా మీరు జవాబు రాయగలుగుతారు. 20 పంక్తులు అంటే 20 లైన్లోనే రాయాలి. కాకపోతే స్టార్టింగ్ ఎండింగ్ అనేది కరెక్ట్ ఉండాలి ఆన్సర్కి. నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్
ఫోర్త్ బిట్లో మనకు నాన్ డీటెయిల్ ఉంటుంది. ఫోర్త్ బిట్లో ఏమున్నాయి? నాన్ డీటెయిల్ కూడా మనకు ఈజీనే. ఎందుకు ముద్దు రామకృష్ణయ్య గారిదే ఉంది మొత్తం కాబట్టి ఈజీగానే రాయొచ్చు. ఒక్క ప్రశ్నకు ఇక్కడ 4 మార్కులు ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఇక్కడ ఎన్ని ప్రశ్నలు చేయాలి? 2 ప్రశ్నలు చేయాలి. మొత్తం 8 మార్కులు ఉన్నాయి మనకు ఉపవాచకం నుంచి. ఏముంది? క్రింది వాణిలో ఏవైనా 2 ప్రశ్నలకు 15 పంక్తుల్లో సమాధానాలు రాయండి. అంటే మీకు ఒక్క ప్రశ్నకు 4 మార్కులు ఇచ్చిండ్రు కాబట్టి మనకు మొత్తం 8 మార్కులు ఉంది ఈ బిట్టుకు. కాబట్టి మీరు ఎన్ని ప్రశ్నలు చేయాలి? 2 ప్రశ్నలు చేయాలి. ఇది చూడండి, ముద్దు రామకృష్ణయ్య గారి సంకల్పం తెలపండి. రెండవది, ముద్దు రామకృష్ణయ్య గారి ప్రథమ విదేశీ యాత్ర సన్నాహాలు వివరించండి. ముద్దు రామకృష్ణయ్య విదేశయాత్రకు పాస్పోర్ట్ ఎలా లభించింది? ముద్దు రామకృష్ణయ్య సముద్ర ప్రయాణం అనుభవాలు వివరించండి. ముద్దు రామకృష్ణయ్య గారి సంకల్పం తెలపండి అనేది ఇది ఫస్టే మనకు పాఠ్యాంశాన్ని చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. రెండవది చూడండి, ముద్దు రామకృష్ణయ్య గారి ప్రథమ విదేశయాత్ర సన్నాహాలు వివరించండి. తను ప్రథమంగా ప్రయత్నం చేసేటప్పుడు, విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేసిన కొన్ని సన్నివేశాలు ఉంటాయి, అవి రాయాలి. మూడవది, ముద్దు రామకృష్ణయ్య విదేశయాత్రకు పాస్పోర్ట్ ఎలా లభించింది? ఈయనకు సెకండ్ టైం మనము ఆయన ప్రయత్నం చేసినప్పుడు ఆయన పాస్పోర్ట్ తీసుకోవడానికి ఎక్కడెక్కడ అప్లై చేసిండు, ఏ విధంగా అప్లై చేసిండు, ఏ ఆఫీస్లో చుట్టూ తిరిగిండు, ఎవరి సహాయం తీసుకున్నాడు, ఏ రకంగా సక్సెస్ అయ్యిండు అనేది ఉంటుంది, అది రాయాలి. ఎక్కువ రాయకూడదు, 15 లైన్లకు మించకుండా రాయాలి. ఎందుకంటే నాన్ డీటెయిల్ ఎంత రాస్తుంటే ఇంకా మిగులుతూనే ఉంటుంది. కానీ మీరు షార్ట్ చేసి అక్కడ అడిగిన విషయాలు, ఆయనకు పాస్పోర్ట్ ఎలా లభించింది అంటే ఆయన ఫస్ట్ ఏం అప్లై చేసిండు, ఎలా ఉంది, ఆయన పాస్పోర్ట్కి ఏ విధంగా ముందుకెళ్ళిండు, ఏ ఆఫీస్కి వెళ్ళిండు, ఇది మాత్రమే రాస్తే సరిపోతుంది. కాబట్టి మీరు ముందుగా ఏంటి అంటే అక్కడ ఉన్న కీవర్డ్స్ ఏవి, ఏ కలెక్టర్ దగ్గరకు పోయిండు, ఎవరి దగ్గర వెళ్ళిండు, ఆయన కలిసిన వ్యక్తుల గురించి, ఆయన వెళ్ళిన ఆఫీసుల గురించి ఆ నేమ్స్ ఉంటాయి కదా, అవి కరెక్ట్గా రాస్తే సరిపోతుంది. అవి కరెక్ట్గా రాసి ఒక 15 లైన్లు రాస్తే సరిపోతుంది. ఇంకా అట్లని పెద్దగా రాయకూడదు, టైం అంతా ఇక్కడే అయిపోతుంది, నాన్ డీటెయిల్ కానీ అయిపోతుంది. కాబట్టి మీరు మెయిన్గా టైం చూసుకుంటూ ఆన్సర్లు రాయడము గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్క దానికాడ గంటలు టైం వేస్ట్ చేస్తే మీరు మార్క్స్ స్కోర్ చేసుకునే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. కాబట్టి ఏ ప్రశ్నకి ఎంత కేటాయించుకోవాలనో అంతే సమయాన్ని కేటాయించుకోవాలి, జాగ్రత్తగా రాయాలి, అక్షర దోషాలు లేకుండా రాయాలి. తర్వాత 5వ బిట్లో ఏముంటుంది? సందర్భ సహిత వాక్యాలు. ఇవి దేని నుంచి వస్తాయి? పద్య భాగం నుంచి వస్తాయి. ఎన్నో బిట్ ఇది? 5th బిట్. దీనికి మార్కులు ఎన్ని? మొత్తం 6 మార్కులు ఉంటాయి. దీంట్లో మనకు ఎన్ని ఇస్తారు? 4 సందర్భాలు ఇస్తారు. మనం రాయాల్సినవి ఎన్ని? 2. 2 3s, ఒక్కొక్క దానికి 3 మార్కులు కాబట్టి 2 రాస్తే మనకు 6 మార్కులు రావడం జరుగుతుంది. ఇవేవి పద్య భాగం నుంచి ఇవ్వడము జరుగుతుంది. నీదు తీరమున రాచరికమ్ముల నోచరెందరో. రెండవది, సత్య శుభదాయకమయ్యున్ దైవముండెడున్. మూడవది, కోపము నరుని శాంతము కూల్చునిలను. నాలుగవది, కట్న కానుకల పంటవై నిండాలే. ఇది 4వ సందర్భం. ఇట్లా మొత్తము 4 సందర్భాలు ఉంటాయి. మనము రాయాల్సిందెన్ని? 2 సందర్భాలు. ఒక్కో సందర్భానికి 3 మార్కులు ఇవ్వడము జరుగుతుంది. కాబట్టి మీకు 4 ఇచ్చిండ్రు కాబట్టి మీరు ఏమంటారు, ఖచ్చితంగా ఒక 4 లెసన్స్ సందర్భాలు నేర్చుకోవాలి. మీకు ఈజీగా కోకిల పాఠ్యాంశం 5వ పాఠ్యాంశము ఈజీగానే ఉంటుంది. 6వది ఆడపిల్లలంటేనే, ఈ పాఠంలో కూడా ఈజీగా ఉంటాయి. ఈ 2 కూడా చాలా వ్యాసరూప ప్రశ్నలైనా సందర్భాలైనా
ఏమంటారు సంక్షిప్త రూప సమాధానాలైనా చాలా ఈజీగా ఉంటాయి. మ్యాటర్ ఒకేలాగా ఉంటుంది కాబట్టి ఎక్కువ వేరియేషన్ లేకుంటుంది కాబట్టి ఇవి నేర్చుకుంటే మీకు దీంట్లో నుంచి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇవి నేర్చుకోండి. ఈ 2 పాఠ్యాంశాలు 4 పాఠాలు నేర్చుకున్నారంటే మిగతావి ఈజీగా రాయగలుగుతారు. ఆరవ బిట్టు క్రింది వానిలో ఏవైనా రెండింటికి సందర్భ సహిత వాక్యాలు రాయండి. ఇది నాన్ డీటెయిల్ అంటే ఉపవాచకం నుంచి మనకు సందర్భ సహిత వాక్యాలు రావడం జరుగుతుంది. ఇవన్నీ ఇస్తారు, ఇవి కూడా 4 సందర్భాలు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో కూడా మనం ఎన్ని రాయాలి? 2 రాయాలి. మీకు ఒక్కొక్క దానికి 3 మార్కులు ఇవ్వడము జరుగుతుంది. ఇందులో చూడండి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఆస్తి కన్నా అప్పు మించింది. ఇది ఫస్ట్ మనకు పాఠ్యాంశం చదివేటంలో ఫస్ట్ ఇంట్రడక్షనే దీనికి సంబంధించింది ఉంటుంది. రెండవది, సిగ్గుతో నా బాధను ఎవరికి చెప్పుకోలేదు. ఇప్పుడు మనకు పద్య భాగంలో సందర్భం అయితే కవి గురించి ఉంటుంది. ఆ పాఠ్యాంశం ఏ గ్రంథంలో నుంచి తీసుకునేది ఉంటుంది. అది ఎన్నో ఆశ్వాసం అని ఉంటుంది. ఏది మన పద్య భాగంలో ఇచ్చే సందర్భాలు. కానీ నాన్ డీటెయిల్లో అవన్నీ ఏం ఉండవు. ఓన్లీ రచయిత పరిచయము, ఆ పాఠం పేరు రాస్తే సరిపోతుంది. నా ప్రథమ విదేశీ యాత్ర అని పాఠం పేరు, అలాగే ముద్దు రామకృష్ణయ్య గారు రచించినటువంటి నా ప్రథమ విదేశ యాత్ర అని రాస్తే కవి పరిచయము అయిపోతుంది. నెక్స్ట్ సందర్భం అది ఏ సందర్భంలో జరిగింది. సిగ్గుతో నా బాధను ఎవరికి చెప్పుకోలేను అంటే లేదు అంటే అది ఏముంది, ఆయనకు పాస్పోర్ట్ కోసము జిల్లా కలెక్టర్ గారికి ఒక పర్సనల్ లెటర్ రాసేటప్పుడు ఆ లెటర్ కోసము కవర్ ఒక చిన్న పిల్లాడితో తీసుకున్నప్పుడు అందులో 1 రూపీ ఉండడం జరుగుతుంది. 1 రూపాయి ఉండడం జరుగుతుంది. ఆ బాబు మరుసటి రోజు వచ్చి ఆ రూపాయిని అడగడం జరుగుతుంది ముద్దు రామకృష్ణయ్యని. అప్పటిదాకా ఆయనకు అందులో రూపాయి ఉంది అని తెలియదు. అప్పుడు అయ్యో కలెక్టర్ ఆ కవర్లో డబ్బులు పెట్టిన కాబట్టి ఏమనుకున్నాడో అనుకొని ఆయన సిగ్గుపడుతూ అంటే బాధపడుతూ ఆ బాధను ఎవరికి కూడా చెప్పుకోలేదు అన్న సందర్భంలోనిది. అంటే ఇట్లా మీకు ఆ సన్నివేశం గుర్తుకుంటే మీరు ఆ సందర్భాన్ని రాయొచ్చు. చిన్నగా, ఎక్కువ అవసరం లేదు, చిన్నగా 3 లైన్లు రాస్తే సరిపోతుంది. కవి పరిచయం, సందర్భం, వ్యాఖ్య అని రాస్తే అయిపోతుంది. తర్వాత పాల ముంచిన నీట ముంచిన నీదే భారం. 4వది, నా జాతికి నా వలన పాడుమాట రానివ్వను. ఇవి చిన్న లైన్లు. పాస్పోర్ట్ అంతా వచ్చిన తర్వాత పాల ముంచిన నీట ముంచిన నీదే భారం అనేది పాస్పోర్ట్ వచ్చిన సందర్భంలో లాస్ట్కు ఆయన దగ్గర వెళ్ళడానికి పాస్పోర్ట్ అన్నీ వచ్చినా కూడా వెళ్ళడానికి డబ్బులు లేకుంటాయి. అంతా శివుడి పైనే భారం వేసి అంతా ఇంకా అన్నీ ఇప్పించినావు, ఇదొక్కటి నేను ఇంకా నన్ను విదేశాలకు చేర్చకపోయినా అంతా నీదే భారం, పాలన ముంచిన నీట ముంచిన నీదే భారం అనుకునే సందర్భంలోనిది. ఇట్లా చిన్నవి గుర్తుపెట్టుకోవాలి. నా జాతికి నా వలన పాడు మాట రానివ్వననేది ఇది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆయన విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఆయన ఏమనుకుంటాడు, అక్కడ ఒకటి బట్టల కోసమని కూపన్ దొరుకుతుంది. ఆ కూపన్లో తీసుకున్నప్పుడు అక్కడ ఆయన దగ్గర డబ్బులు లేకుంటాయి బట్టలు కొనుక్కోవడానికి. ఒక స్నేహితుడు సలహా ఇస్తాడు, ఇక్కడ ఈ కూపన్లు అమ్ముకుంటే నీకు డబ్బులు బాగా వస్తాయని చెప్తాడు. కానీ నేను ఇక్కడికి వచ్చి కూపన్లు అమ్ముకున్నా అని నా జాతికి అంటే నా దేశానికి చెడ్డ పేరు రానియను అని చెప్పిన సందర్భంలోనిది అని గుర్తుపెట్టుకుంటే ఈ సందర్భం రాయగలుగుతాం. అలాగే 7th బిట్ ఏముంటుంది, సంగ్రహ రూప ప్రశ్నలు ఉంటాయి. క్రింది వానిలో ఏవైనా రెండిటికి సంగ్రహ సమాధానాలు రాయండి. ఇవి కూడా ఎన్ని మార్క్స్ ఉంటాయి? 4 మార్కులు ఉంటాయి. ఒక్కొక్క ప్రశ్నకి 2 మార్కులు. ఎన్ని ప్రశ్నలు రాయాలి? 2 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ఇవ్వడం మాత్రము 4 ఇవ్వడం జరుగుతుంది. కానీ మనం రాయాల్సింది ఎన్ని?
2. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి? పద్య భాగం నుంచి వస్తాయి. ఇవి ఎన్ని? ఒక 5-6 లైన్స్ రాస్తే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. చూడండి, మొదటిది భరతవంశం గొప్పతనం తెలుపండి. బుద్ధిమంతులు ఎలా ఉంటారు? దుందుబితో కవులకున్న సంబంధాన్ని తెలుపండి. స్త్రీ త్యాగనిరతిని తెలుపండి. స్త్రీ త్యాగనిరతిని తెలపండి అంటే ఇది ఆడపిల్లలంటేనే. ఇట్లా దుందుబి నుంచి ఇట్లా దీంట్లో 4 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. 2 ప్రశ్నలు, ఒక్కొక్క ప్రశ్నకి 2 మార్కులు ఇవ్వడం జరిగింది. ఎక్కువ రాయాల్సిన అవసరం లేదు, ఒక 5-6 లైన్లు రాస్తే సరిపోతుంది. కాకపోతే అడిగిన ప్రశ్నకు మాత్రము సరైన సమాధానం 5 లైన్లు రాయమన్నారని రాసిందే మళ్ళీ మళ్ళీ రాయడం కాదు. వాళ్ళు అది ప్రశ్నలో ఏం అడుగుతున్నారో ఆ ప్రశ్నకు సరైన సమాధానం రాయాలి. తర్వాత 8th బిట్. 8th బిట్ క్రింది వానిలో ఏవైనా రెండింటికి సంగ్రహ సమాధానాలు రాయండి. ఇది ఎక్కడి నుంచి ఇస్తారు? గద్య భాగం నుంచి ఇవ్వడము జరుగుతుంది. ఇది గద్య భాగం నుంచి 4 ప్రశ్నలు, 6 పాఠ్యాంశాల్లో నుంచి 4 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. అందులో మనం ఏవైనా 2 రాస్తే సరిపోతుంది. ఇక్కడ కూడా ఒక్కో ప్రశ్నకి 2 మార్కులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మొత్తము 4 మార్కులు ఇవ్వడం జరిగింది. తెలుగు భాషను ఆదరించడంలో సంస్థానాల కృషిని తెలపండి. 2వది జానపద సాహిత్య పరిశోధనలో బిరుదురాజు ముద్ర ఎట్టిది. 3వది భుజకీర్తులు కిరీటాల తయారీ ఎలా జరిగేది. 4వది సృజనాత్మకత ఎలా పెంపొందుతుంది. ఇవి 4 పాఠ్యాంశాల్లో ఒక్కొక్క పాఠ్యాంశం నుంచి ఒక్కొక్క ప్రశ్న మాత్రమే ఇవ్వడం జరిగింది. మొత్తం 6 పాఠ్యాంశాలు ఉంటాయి. మీరు కనీసం ఒక 5 పాఠాలు నేర్చుకున్నా కూడా మీరు ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్ 100 మార్క్స్ క్వశ్చన్ పేపరు చేయొచ్చు. పద్య భాగంలో కానీ 5 పాఠాలు, గద్య భాగంలో ఒక 5 పాఠాలు నేర్చుకున్నా కూడా మీరు ఖచ్చితంగా 100 మార్కులు పేపర్ చేయగలుగుతారు. అంటే గ్రామర్తో పాటు గ్రామ వ్యాకరణాంశాలు, ఛందస్సుతో పాటు అలంకారాలతో పాటు నేర్చుకోవాలి. ఇక్కడ మళ్ళీ 9th బిట్. ఇప్పుడు ఇంకా మీకు ఈజీ అయిన బిట్ ఏంటి అంటే ఈ 9th బిట్. 9th బిట్లో 9th బిట్ 10th బిట్ చాలా ఈజీ. ఎందుకంటే ఇవి 1 మార్క్ ప్రశ్నలు, 1 మార్క్ క్వశ్చన్స్. ఒక్క ప్రశ్నకి ఒక వాక్యంలో సమాధానం రాస్తే 1 మార్కు రావడం జరుగుతుంది. చూడండి, క్రింది ప్రశ్నల్లో 6కి ఒక వాక్యంలో సమాధానం రాయండి. అంటే 6 ప్రశ్నలకు మీకు ఎన్ని ఇస్తారు? 8 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. అందులో మీరు 6 రాస్తే సరిపోతుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు. కౌరవ సభకు రాయబారిగా ఎవరు వచ్చారు? కౌరవ సభకు రాయబారిగా శ్రీకృష్ణుడు వచ్చాడు అని రాస్తే మీకు 1 మార్కు రావడం జరుగుతుంది. ఎక్కువ కష్టం అవసరం లేదు, మీకు ప్రశ్నలోనే ఉంది. కౌరవ సభకు రాయబారిగా ఎవరు అని రాయకుండా ఆడేం రాయాలి? శ్రీకృష్ణుడు వచ్చాడు, అంతే. ఆ ఒక్కటి రాస్తే అయిపోతుంది, 1 మార్కు వచ్చింది. ఒక శ్రీకృష్ణుడు అని రాసినా కూడా మీకు మార్క్స్ వేస్తారు, అక్కడ రాంగ్ ఏం కాదు. కానీ ఒక వాక్యంలో రాయమన్నారు కాబట్టి అలా పూర్తిగా రాస్తే మీకు మంచి ఇంప్రెషన్ కలుగుతుంది పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళకి. నీట్గా రాయాలి. హ్యాండ్ రైటింగ్ అనేది నీట్గా ఉంటే ఇంకా మంచి మార్క్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి. 2వది శాంతశూరులు ఎవరు? శాంతశూరులు ఎవరు అంటే ఇక్కడ మీకు శాంతశూరులు ఎవరు? పాండవులు. ఇక్కడ 1 మార్క్.
భగీరథ ప్రయత్నం ఏ కావ్యంలోనిది? 4వది గంగను శిరస్సుపై ఎవరు ధరించారు? 5వది ఒక రీతిగా నడవనిది ఏది? గంగపురం హనుమత్ శర్మ స్వగ్రామం ఏది? ధవళ పారావతం అంటే ఏమిటి? ఆకు రాల్చినట్లు కష్టాలు మరిచేది ఎవరు? ఇట్లా మీకు ఒక 1 మార్క్ క్వశ్చన్స్ ఎన్ని ఇస్తారు? 8 ఇస్తారు. అందులో మీరు రాయాల్సింది ఎన్ని? 6. ఒక్కొక్క దానికి 1 మార్కు, మొత్తం మీకు 6 మార్క్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ పదవ బిట్టు కూడా మీకు ఏముంటుంది? 1 మార్కు ప్రశ్నలే ఉంటాయి. 1 మార్క్ ఇవి ఎక్కడి నుంచి ఇస్తారు? గద్య భాగం నుంచి రావడము జరుగుతుంది. గద్య భాగంలో నుంచి కూడా మీకు 8 ప్రశ్నలు రావడం జరుగుతుంది. 8లో మీకు ఎన్ని రాయాలి? 6 రాస్తే సరిపోతుంది. ఇవి కూడా ఒక్కొక్క దానికి 1 మార్కు ఉంటుంది. చిన్నయ్య సూరి రాసిన లక్షణ గ్రంథం ఏది? 2 దయాళువులకు కరస్థమైనది ఏది? రామానుజరావు స్థాపించిన సాహిత్య పత్రిక ఏది? తెలంగాణలోని మొదటి పత్రిక ఏది? బిరుదురాజు రామరాజు PhD గ్రంథం పేరేమి? భాగ్యనగర నిర్మాత ఎవరు? భుజకీర్తులు కిరీటాలు ఏ కట్టెతో తయారు చేస్తారు? భారతదేశపు మిస్సైల్ మ్యాన్ అని ఎవరికి పేరు? ఇవన్నీ ఉన్నాయి? మొత్తము 8 ప్రశ్నలు ఉన్నాయి. 8 ప్రశ్నల్లో మీరు 6 రాస్తే సరిపోతుంది. కాకపోతే మీకు ఒక సజెషన్ ఏంటి అంటే, ఈ 1 మార్క్ ప్రశ్నలు బిట్ నెంబర్ వేసి 8 ప్రశ్నలకు సమాధానాలు రాసేటట్టుగా ఉండాలి. ఒక 6 రాయమన్నారు కదా, 6 రాస్తే అయిపోతుంది అని ఎప్పుడు అనుకోవద్దు. ఇంకొకటి 4 ఒక దగ్గర, 2 ఒక దగ్గర, మళ్ళీ 3 ఒక దగ్గర, ఇంకో 3 ఇంకో దగ్గర, అలా రాయకండి. బిట్ నెంబర్ ఇవ్వండి, అక్కడే 8 రాసేటట్టుగా చూడండి. ఎక్స్ట్రా రాసినా సరే అక్కడే రాయండి. ఇంకా నేను 6 రాయమన్నారు, మళ్ళీ 2 ఎక్స్ట్రా తర్వాత అవసరం లేదు. 8 అక్కడనే రాయండి. ఎందుకంటే 1, 2 ఒకవేళ మీకు మిస్టేక్ పోయినా కూడా అక్కడే డైరెక్ట్ 6 మార్కులు పడతాయి. కాబట్టి చూడ్డానికి కూడా పేపరు నీట్గా క్లియర్గా కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. కాబట్టి 1 మార్క్ క్వశ్చన్స్ మాత్రము ఎప్పుడైనా సరే అక్కడే బిట్ సైడ్ ఆన్నే, ఏ బిట్ అయితే 9th బిట్ ఉంది కదా, 9th బిట్వి 9th బిట్ కానీ మొత్తం రాయండి. 10th బిట్ అంటే అన్నీ వరుస క్రమంలో రాయండి. నెంబర్ కరెక్ట్గా 1, 2, 3, 4 కరెక్ట్ నెంబర్లు ఇచ్చి, నువ్వు ఒకవేళ కిందిది మీదికి కిందికి రాసినా కూడా నెంబర్ అనేది ఏ ప్రశ్నకు ఏ నెంబర్ ఉందో వీలైతే మీకు టైం ఉంటే ప్రశ్న రాసి జవాబు రాయండి. ఒకవేళ మాకు టైం లేదు అనుకుంటే ఆన్సర్ ఒకటి రాసినా సరిపోతుంది. కానీ బిట్ నెంబర్ కరెక్ట్ వేసి క్వశ్చన్ నెంబరు కరెక్ట్గా వేసి అని పెట్టి జవాబు అని పెట్టి మీరు రాస్తే మీకు నీట్గా కనిపిస్తుంది. ప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీ పేపరు నీట్గా కనిపిస్తుంది. కరెక్షన్ చేసే వాళ్ళకు కూడా మంచి ఇంప్రెషన్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ 11th బిట్. 11th బిట్లో ఏముంటుంది? 11th బిట్టు మీకు ఛందస్సుకు సంబంధించింది ఉంటుంది. ఇది కూడా 3 ఇస్తారు. ఛందస్సులో నుంచి 3 పద్యాల గురించి. క్రింది వానిలో ఒకదానికి లక్షణాలు తెలిపి ఉదాహరణతో సమన్వయించండి అంటే 3 పద్యాలకు సంబంధించింది ఇస్తారు. అంటే వృత్తాలకు సంబంధించిన క్వశ్చన్ రావచ్చు, జాతులకు సంబంధించినవి రావచ్చు, ఉపజాతుల గురించి రావచ్చు. ఏ పద్యం అన్న ఒక పద్యం తెచ్చి ఆ పద్యం లక్షణాలు రాయమని ఇస్తారు. చూడండి, ఇక్కడ మనకి ఎన్ని ఇచ్చిండ్రు? 3 ఇచ్చిండ్రు. ఒక్కదానికి 6 మార్కులు. అంటే ఇక్కడ ఎన్ని రాయాలి? 1 రాయాలి. క్రింది వానిలో ఒకదానికి మాత్రమే, అంటే ఒకదానికి లక్షణాలు తెలిపి ఉదాహరణతో, అంటే మీరు ఇక్కడ ఇచ్చిన పద్యం 1 ఫస్ట్ వన్ చెంపకమాల, 2 మత్తేవం, 3 ఆటవెలది. 2 వృత్త పద్యాలకు సంబంధించింది వచ్చింది, 1 ఉపజాతులకు సంబంధించింది వచ్చింది. కాబట్టి మీకు జాతులు ఉంటాయి, ఉపజాతులు ఉంటాయి, వృత్తాలు ఉంటాయి. వృత్తాలు అంటే ఉత్పలమాల, చెంపకమాల, శార్దూలం,
మత్యభం ఇట్లా ఉంటాయి. అలాగే ఉపజాతి పద్యాలు ఉంటాయి. ఆటవెలది, తేటగీతి, సీసం. తర్వాత జాతులు కందం. కానీ మీరు నేర్చుకోవాల్సింది ఏంటి, వృత్తాలు ఒక్కటి నేర్చుకున్నా కూడా మీరు ఖచ్చితంగా అటెంప్ట్ చేయగలుగుతారు. కాబట్టి వృత్త పద్యాలు ఉత్పలమాల, చెంపకమాల, శార్దూల, మత్యభం ఈ 4 పద్యాల లక్షణాలు ఒక్కొక్క ఉదాహరణ నేర్చుకున్నారంటే ఖచ్చితంగా మీకు ఇక్కడ 6 మార్కులు వస్తాయి. ఇప్పుడు మీకు టైం లేదు కాబట్టి ఒకటే నేర్చుకోమని చెప్తున్నా. ఒకటే అంటే వృత్త పద్యాలకు సంబంధించినవి ఉత్పలమాల, చెంపకమాల, శార్దూల, మత్యభం ఇవి మాత్రం ఇందులో 4 నేర్చుకున్నారంటే మీకు ఏదో ఒకటి ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే 3 ఇస్తారు కాబట్టి మీకు మిగతావి చాయిస్కి వెళ్ళినా కూడా మీరు ఒక పద్య లక్షణాలు రాయగలుగుతారు. కాబట్టి మీకు 6 మార్కులు ఖచ్చితంగా వస్తాయి. ఇంకోటి వృత్త పద్యాలు అనేటివి మీకు సులభంగా ఉంటాయి కాబట్టి అవి నేర్చుకోమని చెప్తున్నా. నెక్స్ట్ 12th బిట్. 12th బిట్లో ఇవి ఏముంటాయి, ఛందస్సుకు సంబంధించినవే 1 మార్క్ ప్రశ్నలు ఉంటాయి. ఛందస్సుకు సంబంధించినవే 1 మార్క్ క్వశ్చన్స్. చూడండి, ఈ క్రింది ప్రశ్నల్లో 6ంటికి ఒక వాక్యంలో సమాధానం రాయండి. ఇవి దేనికి, ఛందస్సుకు సంబంధం. ఇంతకుముందేమో ఛందస్సులో 11th బిట్ 11వ బిట్ ఏమో ఛందస్సుకు సంబంధించిన పద్యాలు 3 పద్యాలు ఏదైనా ఒకటి రాయాలి, లక్షణాలు రాయాలి, ఉదాహరణతో సమన్వయించాలి. అలాగే దాంట్లోనే 1 మార్క్ క్వశ్చన్స్, ఒక మార్కు ప్రశ్నలు ఎన్ని సార్ ఇవి 8 ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఎన్ని రాయాలి, 6 రాయాలి. ఒక్కొక్క దానికి 1 మార్కు. గురువు అనగానేమి, 2 ఛందస్సు అనగానేమి, ప్రాస అనగానేమి, ఉత్పలమాలలో వచ్చే గణాలు ఏవి, శార్దూలంలో ఎన్నవ అక్షరం యతిస్థానం, ఇంద్రగణాలు ఎన్ని, తేటగీతి పద్యంలో వచ్చే గణాలు ఏవి, సీస పద్యానికి అనుబంధంగా ఉండే పద్యాలు ఏవి. ఇవన్నీ కూడా ఛందస్సుకు సంబంధించినవి. మీకు ఇవి బయట ఏవో నేర్చుకోవాల్సిన అవసరం లేదు. టెక్స్ట్ బుక్లోనే మీకు ఛందస్సు తర్వాత అభ్యాసము అని ఉంటుంది. దాదాపు ఇవి ఒక 16 ప్రశ్నలు ఉంటాయి. అట్లా 15-16 ప్రశ్నలు ఉంటాయి. ఆ ఉన్న ప్రశ్నల్లోనే మీరు ఇప్పుడు చదివిన 10 నిమిషాల్లో నేర్చుకోవచ్చు. మీరు గట్టిగా చదవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈజీగా నేర్చుకోవచ్చు. ఒక ½ an hourలో ఇవన్నీ కూడా నేర్చుకోవచ్చు. ఎక్కువ అవుట్ ఆఫ్ సిలబస్ మీకు ఏం ఉండదు. మీ టెక్స్ట్ బుక్లో మీకు ఛందస్సు కాడ ఇచ్చిన ప్రశ్నలు మాత్రమే, అభ్యాసము అని ఇచ్చిన ప్రశ్నలు మాత్రమే మీకు రావడం జరుగుతుంది. కాబట్టి అవి మాత్రం నేర్చుకుంటే సరిపోతుంది. ఛందస్సుకు సంబంధించి అభ్యాసంలో మీకు 22 ప్రశ్నలు ఉంటాయి. ఆ 22 ప్రశ్నలు అవే అందులో నుంచే మీకు రావడం జరుగుతుంది. కాబట్టి వాటి దగ్గరనే మీరు సమాధానాలు, టెక్స్ట్ బుక్లోనే సమాధానాలు పక్కకు రాసుకొని క్వశ్చన్ పక్కల రాసుకుంటే మీకు ఎప్పటికీ కూడా గుర్తుకుంటే ఎగ్జామ్లో ఈజీగా మార్క్స్ స్కోర్ చేసుకోగలుగుతారు. నెక్స్ట్ 13th బిట్. ఇది అలంకారాలకు సంబంధించిన బిట్. అలంకారాలు క్రింది వాణిలో ఒకదానికి లక్షణాలు తెలిపి ఉదాహరణతో సమన్వయించండి. ఇది కూడా సేమ్ ఛందస్సులాగానే అలంకారాలు మూడు అలంకారాలు ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా ఒక దాని గురించి లక్షణాలు రాసి దీన్ని కూడా సేమ్ ఉదాహరణ మీరే రాయాలి. ఉదాహరణతో సహా రాసి దాన్ని సమన్వయించాలి. చూడండి, దీంట్లో కూడా వృత్యానుప్రాస, ఉపమాలంకారం, అతిశయోక్తి, అలంకారం. అలంకారాల్లో కూడా మీకు శబ్దాలంకారాలు ఉన్నాయి, అర్ధాలంకారాలు ఉన్నాయి. 2 రకాలుగా ఉన్నాయి. మీకు ఫస్ట్ వృత్యానుప్రాస ఏది, శబ్దాలంకారాలు. శబ్దాలంకారాలు కొంచెం ఈజీగా ఉంటాయి కాబట్టి మీరు మొత్తం శబ్దాలంకారాలు, ఇప్పుడు మీకు సమయం లేదు కాబట్టి మీకు 2 ఉన్నాయి, అర్ధాలంకారాలు, శబ్దాలంకారాలు ఉన్నాయి. కాబట్టి మీరు శబ్దాలంకారాలైనా సరే, అర్ధాలంకారాలైనా సరే, ఏవైనా సరే, దేనికి సంబంధించినవైనా సరే నేర్చుకుంటే మీరు ఈజీగా, ఇప్పుడు మీరు 2 నేర్చుకోవాలంటే మీకు సమయం సరిపోదు కాబట్టి
ఏదైనా ఒకటి శబ్దాలంకారాలకు సంబంధించి వృత్యానుప్రాస, చేకానుప్రాస, లాటానుప్రాస, అంత్యానుప్రాస, యమకం ఇవన్నీ కూడా శబ్దాలంకారాలు. వీటికి సంబంధించి నేను నేర్చుకుంటే ఇందులో 3 వస్తాయి కాబట్టి అర్ధాలంకారాల నుంచి శబ్దాలంకారాల నుంచి రెండిట్లో కలిపి 3 వస్తాయి కాబట్టి ఏదైనా ఒక లక్షణాలు రాస్తే మీకు 6 మార్కులు రావడం జరుగుతుంది. కాబట్టి నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే కొంచెము శబ్దాలంకారాలే ఈజీగా ఉంటాయి కాబట్టి శబ్దాలంకారాల్లో వృత్యానుప్రాస, చేకానుప్రాస, లాటానుప్రాస, అంత్యానుప్రాస, యమకం ఈ 5 నేర్చుకున్నారంటే మీకు ఖచ్చితంగా 6 మార్కులు. చిన్నగా ఉంటాయి కాబట్టి ఇవి దాని వివరణ చిన్నగానే ఉంటుంది, అంటే లక్షణాలు చిన్నగానే ఉంటాయి, ఉదాహరణ కూడా చిన్నగానే ఉంటుంది కాబట్టి ఈజీగా నేర్చుకోవచ్చు. ఇక్కడ మీరు 6 మార్కులు సంపాదించుకోవచ్చు. నెక్స్ట్ 14వ బిట్. 14 బిట్ కూడా సేమ్ అలంకారాలకు సంబంధించిందే. ఏది 1 మార్క్ ప్రశ్నలు. ఈ 14వ బిట్ 1 మార్క్ సమాధానాలు, 1 మార్కు ప్రశ్నలు. ఇందులో అలంకారాలకు సంబంధించిందే ఉంటాయి. ఇందాక ఛందస్సుకు సంబంధించింది ఎలా ఉంటుందో ఇవి అలంకారాలకు సంబంధించిన ప్రశ్నలు. ఒక్కొక్క దానికి 1 మార్కు. మీకు ఎన్ని ప్రశ్నలు ఇస్తారు? 8 ప్రశ్నలు ఇవ్వడము జరుగుతుంది. ఇవి మీరు 6 రాస్తే 6 మార్కులు, ఒక్కొక్క దానికి 1 మార్కు ఉంటుంది. ఇది కూడా ఎక్కడ ఉంటాయి? మీకు టెక్స్ట్ బుక్లో అలంకారాలు ఇచ్చిండ్రు కదా, అక్కడ అభ్యాసం అని ఉంటుంది. అభ్యాసం అని ఉంటుంది టెక్స్ట్ బుక్లో పేజీ నెంబర్ 93, 94 మీకు టెక్స్ట్ బుక్లో. అక్కడ అభ్యాసం అని మొత్తం 16 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఆ 16 ప్రశ్నలు మీరు నేర్చుకున్నారంటే దాంట్లో నుండే మీకు 8 ప్రశ్నలు వస్తాయి. అంటే 50%, అంటే 8 వస్తాయి. ఆ 8లో మీరు 6 రాస్తే సరిపోతాయి. ఇవి కూడా ఛందస్సుకు సంబంధించిన అలంకారాలకు సంబంధించిన 1 మార్క్ ప్రశ్నలు 8కి 8 రాయాలి. అక్కడే బిట్టు కంప్లీట్గా ఒకే దగ్గర రాయాలి. బిట్టుకి ఇచ్చిన 8 క్వశ్చన్లు ఒకే దగ్గర రాయాలి. అక్కడ 2 ఇక్కడ 2 ఒక ప్రశ్న రాసినాక మళ్ళీ తర్వాత ఎక్కడ ఉన్న 2-3 బిట్లు రాసినాక మళ్ళీ 1, 2 అట్లా రాయకండి. ఒక బిట్ ఇచ్చిందంటే ఈ అలంకారాలది కానీ ఛందస్సుది కానీ 1 మార్క్ క్వశ్చన్లు ఒకే దగ్గర రాయండి. అలా రాస్తేనే మీకు మార్క్స్ కన్ఫ్యూజ్ కాకుండా పడతాయి. ఏ ఒక్కటి నువ్వు ఎక్కడనో రాస్తే అది మార్కు కౌంట్ కాకపోవచ్చు, సరిగ్గా చూడకపోవచ్చు, ఆ మిస్టేక్ వల్ల నష్టపోవచ్చు. అందుకే ఒక బిట్టులో 1 మార్క్ క్వశ్చన్లు ఉన్నాయంటే ఒకే బిట్టు ఒకే దగ్గర రాయడానికి ప్రయత్నం చేయండి. ఇవి 14th బిట్లో. ఇప్పుడు శబ్దాలంకారాలు అనగానేమి? రెండవది పాప సంహరుడు హరుడు ఏ అలంకారం? యమకం అనగానేమి? ఉపమేయం అనగానేమి? ఒకే పదం ప్రతి పాదం యొక్క అంతంలో వచ్చినట్లయితే దాన్ని ఏ అలంకారం అంటారు? ఉత్ప్రేక్ష అనగా అర్థం ఏమిటి? దుఃఖపుటగ్ని ఇందులోని అలంకారాన్ని గుర్తించండి. ఇట్లా 1 మార్క్ క్వశ్చన్స్. ఇది ఒక్కొక్క దానికి 1 మార్కు, మొత్తము 6 మార్కులు ఇవ్వడం జరిగింది. తర్వాత 15th బిట్. 15th బిట్లో ఇవి కూడా ఏముంటుంది? 6 మార్కులు ఉంటుంది. ఇది చాలా 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 ఈజీ. మీకు ఇక్కడ ఒక విషయము, ఒక వ్యాసంలాగా చిన్నది ఇవ్వడం జరుగుతుంది. ఒక 10 లైన్ల దాకా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇవి మీకు టెక్స్ట్ బుక్లోనే ఉంటుంది. ఈ సంక్షిప్తీకరణ అని ఉంటుంది. మీకు టెక్స్ట్ బుక్లో సంక్షిప్తీకరణ అంటారు. ఇది మీకు మొత్తము ఇన్ని ఒక 5, 6 ఉన్నాయి. మొత్తం సంక్షిప్తీకరణ అనేటివి ఒక 3, 4 అట్లా ఉన్నాయి. టెక్స్ట్ బుక్లోనే ఉంది. పేజీ నెంబర్ 104, 103, 104లా మీకు సంక్షిప్తీకరణ అని ఉంది. అంటే మీకు పెద్ద విషయం ఇస్తే చిన్నగా చేసి రాయడము అని. 10 లైన్ల విషయాన్ని 1/3 అంటే
1/3 సంక్షిప్తీకరించండి. అంటే ఇక్కడ మనకు పెద్దగా ఇచ్చిండ్రు కదా వ్యాసంలాగా, దాన్ని 3-4 లైన్స్కు మెయిన్ మ్యాటర్ ఏవైతే ముఖ్యాంశాలు ఉన్నావో ఆ ప్యాసేజ్లో దీని నుంచే తీసి ముఖ్యాంశాలు కింద రాయాలి. మళ్ళీ పాయింట్ వైజ్గా రాయద్దు. అక్కడ వ్యాసంలాగా ఎట్లుందో అట్లనే ఒక 3-4 పాయింట్లు రాస్తే సరిపోతుంది. మీకు ఆడ ఇచ్చిన ఒక 15 లైన్లది ఇచ్చిండ్రు అనుకో 5 లైన్లకు చేయాలి. 10 లైన్లది ఇచ్చిందనుకో ఒక 4 లైన్లు. అట్లా మీకు చిన్న చిన్న అంటే దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ వాక్యాలు తీసి ఒక చిన్నగా చేయాలి. మన పెద్ద మ్యాటర్ ఇప్పుడు ఒక సినిమా చెప్తే ఏమంటారు 3 నిమిషాలలో స్టోరీ చెప్పమంటే చెప్తాం కదా, అదే రకంగా ఇది కూడా రాయాలన్నట్టు చిన్నగా రాయాలి. మళ్ళీ ఉన్నది ఉన్నంతనే పెద్దగా రాస్తే మార్క్స్ పడవు. ఉన్నది ఉన్నట్టే రాసిండని అంటే ఇక్కడ ఉన్నదాన్నే తీసి చిన్నగా రాస్తారు, అక్కడనే చూసి రాస్తారు. కాబట్టి మీకు ఈజీగా ఇది 6 మార్కులు సంపాదించుకోవచ్చు. నెక్స్ట్ 16th బిట్. ఈ 16th బిట్లో మీకు 2 విషయాలు ఉంటాయి నాన్న. 16th బిట్లో 2 విషయాలు ఉంటాయి. అంటే 2 బిట్లు ఆ అని 2 ఉంటాయి. ఒకటి సంభాషణకు సంబంధించింది ఉంటుంది. సంభాషణ రచనా నైపుణ్యం అని మీ టెక్స్ట్ బుక్లో ఉంటుంది. 105 105లో ఉంటుంది. ఈ సంక్షిప్తీకరణ తర్వాతనే ఇది కూడా ఉంటాయి. దీంట్లో మీకు మొత్తము 4 ఉన్నాయి. 4 సంభాషణలు ఉన్నాయి. అందులో నుంచి ఏదైనా ఒకటి టెక్స్ట్ బుక్లో నుంచి ఏదైనా ఒకటి వస్తుంది. అంటే మీకు ఫస్ట్ 16th బిట్లో ఆ అని 2 బిట్లు ఉంటాయి కదా. ఫస్ట్ మొదటివంది మీరు క్వశ్చన్ పేపర్లో ఆన్సర్ పేపర్లో కూడా బుక్లెట్లో కూడా మీరు బిట్ నెంబర్ 16 వేసి ఆ రాస్తే ఆ రాయాలి. సెకండ్వి భాషా భాగాలు ఆ ఉంటే ఆ రాయాలి. సంభాషణకు సంబంధించింది ఆ ఫస్ట్ బిట్ నెంబర్, తర్వాత సెకండ్ అది భాషా భాగాలకు సంబంధించింది. ఫస్ట్ ఇక్కడ మీకు ఇచ్చిన కింద పేర్కొన్న పదాల ఆధారంగా ఈ క్రింద పేర్కొన్న పదాల ఆధారంగా చేసుకొని సంభాషణ రాయండి. చూడండి మీకు బ్రాకెట్లో బోనాఫైడ్ సర్టిఫికేట్ కొరకు విజ్ఞప్తి చేయడానికి వెళ్ళినప్పుడు ప్రిన్సిపాల్తో సంభాషణ. కింద బ్రాకెట్లో మీకు ఏమి ఇచ్చిండ్రు? ఎన్సీసీలో ప్రవేశం, కవాత్, ఆత్మవిశ్వాసం, ధన్యవాదాలు. ఈ పదాలను ఈ కీవర్డ్స్ను ఉపయోగిస్తూ మీరు ఏం చేయాలి? ఈ డైలాగ్ రైటింగ్ అనేది రాయాలి. ఇవి మొత్తం ఉపయోగిస్తూ డైలాగులు సంభాషణ రాయాలి. ఎవరెవరికి మధ్యలో సంభాషణ అంటే విద్యార్థికి ప్రిన్సిపల్కి. మీరు ఇందులో మీకు ఇవన్నీ కూడా మీకు ఉన్నాయి, సంభాషణలు ఉన్నాయి, 4 ఉన్నాయి టెక్స్ట్ బుక్లో. 105 పేజీ నెంబర్. ఖచ్చితంగా ఆ 4 చదివిండ్రంటే ఏదో ఒకటి మీకు వస్తుంది. వేరే బయట నుంచి ఏది రాదు. ఆ 4 ఒకసారి చూసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ ఏముంది? ఆ సెకండ్ బిట్. దీంట్లోనే 16 బిట్లోనే ఆ. ఇది కూడా 5 మార్కులు. పైన సంభాషణకి 5 మార్కులే, దీనికి కూడా 5 మార్కులు. ఇవి దేనికి సంబంధించినవి అంటే భాషా భాగాలకు సంబంధించింది. ఈ బిట్ ఏది? భాషా భాగానికి సంబంధించింది. మీకు భాషా భాగాల్లో కూడా మొత్తం అందులో ఉన్నవే 1 మార్కు ప్రశ్నలు అవే వస్తాయి. భాషా భాగాల్లో ఉన్నాయి. ఏమున్నాయి చూడండి. క్రింది ప్రశ్నలకు ఒక వాక్యంలో సమాధానాలు రాయండి. ఇది 1 మార్క్ క్వశ్చన్స్. పేజీ నెంబర్ 102 టెక్స్ట్ బుక్లో. ఇక్కడ కూడా అభ్యాసం అని ఉన్నాయి. 12 ప్రశ్నలు ఉన్నాయి టెక్స్ట్ బుక్లో. 12 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. అందులో నుంచే వస్తాయి. మీకు బయట సిలబస్ ఏమి ఉండదు. మొత్తం ఆడ ఏవైతే అభ్యాసంలో ప్రశ్నలు ఉన్నాయో అవే ప్రశ్నలు అందులో నుంచే ఒక 5 ఇవ్వడం జరుగుతుంది. అవ్యయానికి ఒక ఉదాహరణ ఇవ్వండి. ఇది ఫస్ట్ క్వశ్చనే. సర్వనామాల గుణాలను తెలియజేసే వాటిని ఏమంటారు? వీడు అబద్ధాల కోరు. వాక్యంలో వీడు అన్నది ఏ భాషా భాగం? రాము గ్రంథాలయానికి వెళ్ళాడు. వాక్యంలోని క్రియ ఏమిటి? నామవాచకానికి గల మరో పేరు ఏమిటి? ఇది భాషా భాగాలకు సంబంధించిన
ప్రశ్నలు. మీరు నేను చెప్పిన విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని కరెక్ట్గా చదివిండ్రంటే మీరు ఖచ్చితంగా 100 మార్క్స్ పేపర్ రాస్తారు. అక్షర దోషాలు లేకుండా రాయండి. 1 మార్క్ క్వశ్చన్లు ప్రతి దాంట్లో ఛందస్సులో కానీ, అలంకారాల్లో కానీ, పద్య భాగంలో కానీ, గద్య భాగంలో కానీ, భాషా భాగాల్లో కానీ ఈ 5 బిట్లో మీరు 1 మార్క్ క్వశ్చన్లు అన్నీ నేర్చుకున్నారంటే మీకు పాస్ మార్క్స్ వచ్చినట్టే. ఇంకా సంక్షిప్తీకరణ అనేది అక్కడనే వ్యాసం ఇస్తారు కాబట్టి ఆన్నే మీకు 10 లైన్లు ఇస్తే దాంట్లో సగం మెయిన్వి పాయింట్లు రాసిన మీకు ఒక 5 మార్కులు. ఇలా మీరు అన్ని ఈజీ టాపిక్సే ఉన్నాయి కాబట్టి ఈజీగా సెకండ్ ఇయర్లో కూడా మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. అందరికీ ఆల్ ది బెస్ట్. మంచి